వార్ 2 టీజర్ ఆల్రెడీ చూసా, రియాక్షన్ ఇచ్చా, రివ్యూ కూడా ఇచ్చా. కాకపోతే హిందీ వాళ్ళని లంజా కొడుకులు అనాలి భయ్య. నిజంగా ఒకటి బతికితే వారవరు అనమాట. రియాక్షన్ వీడియో చేసినని చెప్పి కాపీరైట్ స్ట్రైక్ అయితే తెంగారు. దాంతో మ్యాక్సిమం మొత్తం అయితే ట్రిమ్ చేసేసాను అనమాట. నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ వాళ్ళు కూడా రియాక్షన్ వీడియో కూడా చేశాను. దానివల్ల వాళ్ళైతే నాకు కాపీరైట్ స్ట్రైక్ పంపారు. సో నాకైతే మండిపోయింది. అందుకే దాంట్లో మాట్లాడలేని అన్నీ కూడా ఇందులో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపించింది, ట్రోల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు టీజర్ మొత్తం మీద హైలైట్గా అనిపించింది కియారా పాప. బాబ్బా మామూలుగా లేదు. తను నడిచొస్తా జస్ట్ 3 సెకండ్స్ ఉంది తనంతే. 3 సెకండ్స్లోనే మొత్తం యువతనంతా కూడా తన వైపు తిప్పుకుంది. ఎవర్రా హృతిక్ రోషన్, ఎవర్రా ఎన్టీఆర్, మా కియారా పాపరా ఉంగా కియారా ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి చూపించడం జరిగిందనమాట. సో మొత్తాన్ని కూడా తన వైపుకు తిప్పుకుంది. కానీ తర్వాత నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే తను కూడా విఎఫ్ఎక్స్ అంట. ఎస్, మీకు తను చూశారు కదా, మీరు ఏ పార్ట్స్ అయితే చూసారో ఆ పార్ట్స్ గురించి మాట్లాడుతున్నా. అవన్నీ కూడా ఒరిజినల్ కాదంట, విఎఫ్ఎక్స్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేశారంట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట. అదేంటి అనేటటువంటి వీడియో చివరిదాకా చూడండి, మీకే అర్థమైంది. సో ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే అవడంతో మార్నింగ్ నుండి నేను చూస్తున్నా. ఒక్కడంటే ఒక్కడు కూడా ట్రోల్ చేయలేదు, ఒక్కడంటే ఒక్కడు కూడా ఇది చేయలేదన్నమాట. తిట్టడం అది ఇది లేదు, మొత్తం ఎన్టీఆర్ అన్నని సపోర్ట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా అందరూ కూడా ఎన్టీఆర్ అన్నని నెత్తిన పెట్టుకొని పూజించడం, మంచిగా విష్ చేయడం నేనైతే చూశాను అనమాట. ఎప్పుడైతే వార్ 2 టీజర్ రిలీజ్ అయిందో ఆ తర్వాత ట్రోల్స్ అయితే మొదలయ్యాయి అనమాట. ఏ విధంగా ట్రోల్స్ మొదలయ్యాయంటే ఆ విధంగా ట్రోల్స్ మొదలయ్యాయి. మొట్టమొదట బాలీవుడ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. చూసుకున్నట్లయితే మొత్తం ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా దింపేశారు. అనవసరంగా ఎన్టీఆర్ని పెట్టారు, ఎన్టీఆర్ని ఎందుకు పెట్టారు అని చెప్పి బాలీవుడ్లో ఉన్నటువంటి యష్ రాజ్ ఫిలిమ్స్ని చాలామంది బాలీవుడ్ ఆడియన్స్ అయినా, ట్విట్టర్ వేదికలైనా క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో ఎన్టీఆర్ అయితే ఈ సినిమాకి సెట్ కాడు అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారు వినండి. దీనికన్నా టైగర్ షర్ఫ్ బాగున్నాడు కదా, టైగర్ ఉన్నప్పుడు సూపర్గా అనిపించింది వార్లో, కానీ వార్ 2లో ఎన్టీఆర్ని పెట్టడం వల్ల అంత డామినేట్ చేసినట్టు అనిపించలేదు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ విధంగా బాలీవుడ్ వాళ్ళు మాట్లాడేది. ఇక మన తెలుగు యువత అయితే మొత్తం కియారా పాప గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ తర్వాత హృతిక్ రోషన్ కండల గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి చేయి చూడండి, ఓర్ నాయనో అది చెయ్య ఇంకేమన్నా చూసుకున్నట్లయితే ఇంత ఉందనమాట. మీరు చూడండి, ఇవాళ ఎన్టీఆర్ అన్న బర్త్డే. ఎన్టీఆర్ అన్నని మెయిన్గా హైలైట్ చేసి ఒక చిన్న టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ అన్న హైలైట్ అవ్వాలి, కానీ ఎన్టీఆర్ అన్న హైలైట్ అవ్వలేదు. ఇక్కడ హృతిక్ రోషన్ హైలైట్ అయ్యింది అనమాట. హృతిక్ రోషన్ అంత ఎక్కువసేపు కొల్లేడు, జస్ట్ అలా నడుచుకుంటూ వచ్చిండు, జస్ట్ అలా కండలను అయితే చూపించారు. దీనివల్ల ఎన్టీఆర్ అన్న అన్ని యాక్షన్స్ చూసిన, ఆయన ట్రైన్ మీద నుండి దూకిన, హెలికాప్టర్ మీద నుండి దూకిన, నేలలోకి దూకిన, ఫైట్ చేసిన, ఏందో పట్టుకున్నా, కానీ హృతిక్ రోషన్ అందరికీ కానొస్తుంది అనమాట. నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నా. ట్రైలర్ చూసాం, ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? రాజమౌళి గారు చెప్పినట్టు నాకైతే హృతిక్ రోషన్ పనికిరాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎందుకు బ్రో, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మన హీరో అని చెప్పి అలా మాట్లాడుతున్నావా, ఎన్టీఆర్ ఫ్యాను కాబట్టి డబ్బా కొడుతున్నావా అని చెప్పి మీకు అనిపించవచ్చు. అలాంటిది ఏం లేదనమాట. చెప్తా, గుర్తుపెట్టుకోండి, కండలు అనేటటువంటి ఇంపార్టెంట్ కాదు, గుండెలు అనేటటువంటి ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కండలు ఏముంది భయ్యా, 4 రోజులు జిమ్కి వెళ్ళి చేస్తే ఎవరికైనా వస్తాయి, కండలు కాదనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే మన డైరెక్టర్ ఆలోచించేటటువంటి పాయింట్ ఏంటి అనేటటువంటిది మీకు తెలియాలి. ఇక్కడ కండలు అవసరం లేదు. ఎన్టీఆర్ అయితే మెయిన్ విలన్గా కనబడుతుంది అనమాట. మనకు టీజర్ చూస్తే క్లారిటీగా అర్థమైతే అప్పట్లో తను ఒక స్పై ఏజెంట్ లాగా ఉన్నాడు. మన కబీర్ గురించి తనకైతే తెలుసు, కానీ కొన్ని కారణాల వల్ల కబీర్ నుండి అయితే దూరం అవుతారు. మళ్ళీ ఆ కబీర్ మారిపోయిండు, కబీర్ని వేసేయాలి అని చెప్పి తనైతే విలన్గా రావడం జరిగింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ అయితే ఎదిరిస్తాడు. ఎదిరించిన తర్వాత తనతో చచ్చిపోవడం అది ఇది జరుగుతాయి అనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, వార్ అనేటటువంటిది మన హృతిక్ రోషన్ ఫ్రాంచైజ్ అనమాట. వార్ 1లో హృతిక్ రోషన్ హైలైట్ అయ్యాడు. అదేవిధంగా వార్ 2లో కూడా హృతిక్ రోషన్ హైలైట్ అవుతాడు. వార్ 2లో కూడా హృతిక్ రోషన్ హీరోగా ఉంటాడు. వార్ 2లో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ చేతిలో చనిపోతాడు. ఇది 100% నిజం. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. సో చనిపోతాడు అని అంటే ఆయనతో గట్టిగా పోరాడుతాడు అనేటటువంటిది. సో వార్ 1లో అంత రేంజ్లో చూపించారు. మనకి ఆ టైగర్ను చూపిస్తున్నప్పుడు ఎక్కడ కూడా కోపం రాదు అనమాట. తను కొడుతున్న అది ఇదన్న లాస్ట్కి అయితే అది బాడీ డబుల్ అని చెప్పి, డబుల్ యాక్షన్ అని చెప్పి మనకి ఏదో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ వార్ 2లో చూసుకున్నట్టయితే ఎన్టీఆర్కి హృతిక్ పెట్టేటటువంటి ఫైట్లు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. 2 జరగవచ్చు అనమాట. ఒకటి, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలవచ్చు, కలిస్తే మట్టికి అది మనకు అంత ఇంపాక్ట్ అయితే గురి చేయదు. ఇప్పుడు వార్ 3 తీయాలి కదా, వార్ 3 కోసం వేరే హీరోని కన్సల్ట్ అయ్యారని చెప్పి మనమైతే న్యూస్ విన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఎన్టీఆర్ని చంపేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా కానొస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, విలన్గా ఎన్టీఆర్ని చూపించుకుంటూ ఇంత బొక్కగా బాడీ లేకుండా అలా ఎలా చూపించును అని అంటే ఇంకా తన యొక్క క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిదే
ఒకసారి ఇమేజిన్ చేసుకోండి మీకే అర్థమైంది అనమాట. సో ఇక్కడ కండలు ఇంపార్టెంట్ కాదు, గుండెలు ఇంపార్టెంట్, నటన అనేటటువంటిది ఇంపార్టెంట్. మ్యాక్సిమం కొన్ని సీన్స్లో అయితే మన హృతిక్ రోషన్ని డామినేట్ చేసేలా ఎన్టీఆర్ అని అయితే క్లియర్ అండ్ కట్గా కనపడ్డాడు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం అనమాట. వార్ ఫ్రాంచైజ్లో ఇప్పటిదాకా వార్ 1 వచ్చింది, వార్ 2 వస్తుంది, రేపు వార్ 4, వార్ 3, వార్ 3 చాలా వస్తాయి అనమాట. వీటన్నిటిలో వార్ 2 గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బాలీవుడ్ వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఎన్టీఆర్ బాగలేదు, టైగరే బాగుండు, బాలీవుడ్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి యాక్టర్ని పెట్టినా బాగుండేది. నువ్వెంతరా బలమా మీద చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా నోటి మీద వేలేసుకుంటారు. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మాట్లాడతారు అనేటటువంటిది 100% ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. దీంట్లో అయితే మీరు ఏమైతే డౌట్ అయితే పెట్టుకోమాకంటే మురిగేటోళ్ళు మురుగుతూనే ఉంటారు అనమాట. వాళ్ళు బాలీవుడ్ నా కొడుకులు, వాళ్ళంతా కూడా ఆ పాన్ పరాక్ అలవాటు అయ్యి, ఆ ఎక్స్పోజింగ్ అలవాటు అయ్యి, ఆ లిప్ కిస్లకి, ఆ బెడ్ సీన్కి అలవాటు అయ్యి, వాళ్ళకి యాక్షన్ జోనర్ అంటే ఏంటి, మన యాక్టింగ్ అంటే ఏంటి అనేటటువంటిది అర్థం కావట్లేదు. కానీ మీరు ఉన్నారు కదా, మీరు చూసారు కదా RRR మూవీలో యాక్టింగ్ అంటే ఏంది, దేవరా మూవీలో యాక్టింగ్ అంటే ఏంది, గేమ్ చేంజర్ మూవీలో యాక్టింగ్ పర్సెంట్ ఏంటి అనేటటువంటిది మీకు క్లియర్ అండ్ కట్గా తెలుసు కదా. ఒకసారి మీ గుండెల మీద మీరు చేసుకొని హానెస్టీగా మాట్లాడండి. ఎన్టీఆర్ బాగా యాక్టింగ్ చేసిండా, హృతిక్ రోషన్ బాగా యాక్టింగ్ చేసిండా, బాడీ సంగతి వదిలేయండి, ఎన్టీఆర్ అంతకన్నా ఎక్కువ బాడీ పెంచగలడు. ఉదాహరణకి మన RRR మూవీలో ఏ విధంగా ఉంది బాడీ, వాడు నిలబడితే సముద్రాలు సాగిల పడతాయి, ఎదురు తిరిగితే అనేటటువంటి అప్పుడు బాడీ ఎలా చూపించిండు, తొల్ల ఎలా చూపించిండు, ఆ బాడీతో కనపడవచ్చు. కానీ కనపడితే ఇక్కడ ప్యూర్లీ హృతిక్ రోషన్ని డామినేట్ చేసిన వాళ్ళగైతుడు, హీరోని మించిన వాళ్ళగైతుడు అనేటటువంటిది. హృతిక్ రోషన్కి సరైనటువంటి యాక్టింగ్ రాదు అనేటటువంటిది ఆ డైరెక్టర్ కనిపెట్టిండు. హృతిక్ రోషన్ 100% బాగానే యాక్టింగ్ చేస్తాడు, కానీ ఎన్టీఆర్కి మించి తను యాక్టింగ్ చేయడు. కాబట్టి ఇక్కడ తన బాడీతో తనైతే హైలైట్ అవుతాడు, ఎన్టీఆర్ అన్న తన యాక్టింగ్తో తను హైలైట్ అవుతాడు అనేటటువంటిది మనకి క్లియర్ అండ్ కట్గా చూపించేటటువంటి ప్రయత్నం. మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ క్లారిటీ రాకపోతే ఇంకా ఎన్టీఆర్ అన్న ఇందులో సైడ్ హీరో, ఎన్టీఆర్ అన్నని హృతిక్ డామినేట్ చేసిండు అని చెప్పి మీకు ఎవరికైనా అనిపిస్తే మళ్ళీ వీడియో మొత్తం చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ట్రోల్ చేయమాకండి, మన హీరోని మనం ఎప్పటికైనా లేపుకోవాలన్నమాట. వార్ 1 ట్రైలర్ వ్యూస్ చూడండి అండ్ లైక్ చూడండి. ఇప్పుడు ఈ వార్ 2 ట్రైలర్ వ్యూస్ చూడండి, లైక్ చూడండి. దేనివల్ల వస్తున్నాయి, ఎన్టీఆర్ వల్ల వస్తున్నాయి అనేటటువంటిది 100% రూత్. ఈరోజు నేను 2 వీడియోలు చేస్తానంటే దానికి కారణం ఎన్టీఆర్. ఈరోజు వార్ గురించి అందరూ డిస్కషన్ చేసుకున్నానంటే దానికి ఎన్టీఆర్. కానీ అందరూ కూడా సడన్గా హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అయిపోయారు. మా హృతిక్ రోషన్ అట్ట అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అరే మీరు ఆ సూపర్ 30 అనేటటువంటి సినిమా వచ్చింది, క్రిష్ అనేటటువంటి సినిమా వచ్చింది, వార్ అనేటటువంటి సినిమా వచ్చింది, ధూమ్ అనేటటువంటి సినిమా వచ్చింది, ధూమ్ 2 అనేటటువంటి సినిమా వచ్చింది. మన హృతిక్ రోషన్ నుండి కొప్పలాది సినిమాలు వచ్చాయి. అప్పుడు ఎవడు ఫ్యాన్ కాల, అప్పుడు ఎవడు ఆ సినిమాలో డేకలేదు. కానీ సడన్గా ఎన్టీఆర్ మరియు హృతిక్ కలిసి నటిస్తున్నారని అంటే ఎన్టీఆర్ హేటర్స్ అందరూ కూడా హృతిక్ రోషన్కి ఫ్యాన్స్గా మారిపోయారని చెప్పి మనమైతే గమనించవచ్చు. ఇక్కడ హృతిక్ రోషన్కి వచ్చేటటువంటి ఫ్యాన్ బేస్ బట్టి మీకు అర్థమవుతుంది ఎన్టీఆర్కి ఏ రేంజ్లో హేటర్స్ ఉన్నారండి. ఎన్టీఆర్కి ఈ రేంజ్లో హేటర్స్ ఉన్నారంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఆయన సాధించింది ఏంది అని. ఒక గొప్ప వ్యక్తి గొప్పగా సాధిస్తేనే ఆయనకి హేటర్స్ వస్తారు. సో ఎన్టీఆర్ కనబడితే ఇంతమంది కుళ్ళుకుంటున్నారు, హృతిక్ రోషన్ ఇంతమంది కావాలని చెప్పి హైలైట్ చేస్తున్నారంటే ఎన్టీఆర్ అంటే ఒక భయం అనేటటువంటిది హేటర్ నా కొడుకుల్లో ఈ గుండెల్లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది అనమాట ఫైనల్ గా చెప్పదలుచుకుంది. సో మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, బాయ్.